Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. మనం ఇదివరకే పలు నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ చేసాము. ఎవరైనా కావాలనుకుంటే ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ దెమ్. ప్లేలిస్ట్లలో యాడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఉమ్మడి విశాఖ జిల్లాలోని కొత్తగా ఫామ్ అయిన అల్లూరు సీతారామరాజు జిల్లా కిందికి వచ్చే ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయిన పాడేరు నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది వచ్చేసి అరకు పార్లమెంట్ పరిధి కిందికి వస్తుంది. ఈ నియోజకవర్గంలో దాదాపు 70 నుంచి 80% వరకు ఎస్టీ పీపులే ఉంటారని చెప్పొచ్చు. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2004లో రాజారావు లాఖే గారు బీఎస్పీ తరపున బహుజన్ సమాజ్ వారీ పార్టీ తరపున 7,500 ఓట్లతో 7% మార్జిన్తో గెలవడం జరిగింది. 2009లో పసుపులేటి బాలరాజు గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 587 ఓట్లతో 0.53% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014లో గిడ్డి ఈశ్వరి గారు వైఎస్ఆర్సీపీ నుంచి దాదాపు 26,140 ఓట్లు అంటే 20.50% మార్జిన్తో గెలవడం జరిగింది. 2019లో కొట్టగొల్లి భాగ్యలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ తరపున 43,000 భారీ మెజారిటీతో దాదాపు 30% మార్జిన్తో గెలవడం జరిగింది. సో గత 20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ కానీ లేకుంటే ఈ నియోజకవర్గంలో పెద్దగా జనసేనకు కూడా ఓట్లు లేవని చెప్పొచ్చు. ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు కూడా ఓట్లు మాత్రమే రావడం జరిగింది. అప్పుడు నియోజకవర్గం తక్కువ పాపులేషన్ ఉన్న కారణంగా చాలా హోరాహోరీగా సాగి 587 స్వల్ప మెజారిటీతో గెటాన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో అన్నిట్లో కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కువ బలంగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుందని చూస్తే వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో 71,000 ఓట్లు రావడం జరిగింది. టీడీపీకి 28,350 మాత్రమే రావడం జరిగింది. జనసేనకి 6,000 మాత్రమే రావడం జరిగింది. బీజేపీకి 4,600 ఓట్లు రావడం జరిగింది. సో ముగ్గురికి కూటమిగా చూసుకున్న దాదాపు 50% పై చిలుకు ఓట్లతో గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ గెలిచిందని చెప్పొచ్చు. ముగ్గురికి కలిపినా కూడా 40,000 మాత్రమే రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి ఒకటే 71,000 రావడం జరిగింది. సో 32,130 ఓట్లతో వైఎస్ఆర్సీపీ అదనంగా గత ఎన్నికలలో కూటమి కన్నా ఎక్కువగా ఓట్లు వచ్చాయని చెప్పొచ్చు. ఈసారి కూడా సిచ్యువేషన్ సిమిలర్ గా ఉండొచ్చు. ఎందుకంటే 2014లో కూటమిగా పోటీ చేసినప్పటికి కూడా ఇదే నియోజకవర్గం నుంచి దాదాపు 26,000-27,000 ఓట్లతో మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఈయన రాజారావు లాఖే గారు 2004 నుంచి 9 వరకు బీఎస్పీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈయన పసుపులేటి బాలరాజు గారు 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వంపై ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈయన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో, రోషయ్య గారి గవర్నమెంట్ లో, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మినిస్టర్ గా కూడా పనిచేశారు. ఈయన ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు. ఈయన కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ క్యాండిడేట్ ఈయనకి ఇవ్వకుండా వేరే క్యాండిడేట్ కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈమె గిడ్డి ఈశ్వరి. ఈమె 2014 నుంచి 19 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ 2016-17 ఆ ప్రాంతంలో ఎప్పుడైతే ఆ 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి జంప్ అయ్యారో ఈమె కూడా అప్పుడు టీడీపీకి జంప్ అయిందని చెప్పొచ్చు. అప్పుడు ఈమె ఈ నియోజకవర్గంలో తన పట్టు కోల్పోయిందని చెప్పొచ్చు. సంస్థాగతంగా వైఎస్ఆర్సీపీ బలంతో ఈమె గెలిచింది కానీ ఈమె సొంత బలంతో గెలిచా అనుకుని మారడం జరిగింది. అది కూడా టీడీపీ వాళ్ళు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి మార్చుకోవడం జరిగింది. ఎందుకంటే బలమైన నేతలు కానీ లేకుంటే మంచి వాక్చాతుర్యమైన నేతలే కానీ లేకపోవడం వల్ల ఈమెని పార్టీలోకి తీసుకోవడం జరిగింది. కానీ ఈమె 2019లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. 2024లో కూడా క్యాండిడేట్ రమేష్ నాయుడు అనే ఒక క్యాండిడేట్ కి ప్రకటించినప్పటికీ ఆయన రిటైర్డ్ టీచర్ కి రిజిగ్నేషన్ పెట్టి ఆయన ఎన్నికలలోకి వచ్చి టీడీపీ పార్టీ తరఫున టికెట్ సంపాదించారు. కానీ ఎక్కువ ప్రెషర్ చేసి నేను ఇండిపెండెంట్ గా వెళ్తాను అని చెప్పేసి అని ఈమె మళ్ళీ ప్రెషర్ చేయడం వల్ల టీడీపీ వాళ్ళు వెనక్కి తగ్గి ఈమెకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ టీడీపీ తరఫున ఈమెనే పోటీ చేస్తా ఉన్నారు. సో ఈమె కొట్టుగొల్లి భాగ్యలక్ష్మి గారు ఈమె 2019 నుంచి ఇప్పుడు సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ మార్పులు చేర్పుల్లో భాగంగా ఈమెకి టికెట్ తీసేసి వేరే క్యాండిడేట్ కి తీసుకొచ్చి పోటీ చేపిస్తా ఉన్నారు. సో ఇప్పుడు పాడేరు నియోజకవర్గానికి మత్స్యరాజు విశ్వేశ్వరరాజు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తా ఉన్నారు. వీళ్ళది కొద్దిగా రాజకీయ ఫ్యామిలీనే అని చెప్పొచ్చు. వీళ్ళ నాన్నగారు వీళ్ళ అమ్మగారు కూడా ఒక్కొక్కసారి ఎమ్మెల్యేగా పాడేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. సో ఈయన స్వతహాగా బలమైన క్యాండిడేట్ ప్లస్ నియోజకవర్గ పరంగా వైఎస్ఆర్సీపీకి బలంగా ఉన్న నియోజకవర్గం అని చెప్పొచ్చు. గిడ్డి ఈశ్వరి గారు 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ టీడీపీలో అభివృద్ధి కోసం వెళ్ళినప్పటికీ ఈ నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగిన విషయం లేదు. ప్లస్ ఎక్కువగా ఎస్టీ పాపులేషన్ ఉన్న కారణంగా ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. ప్లస్
సంక్షేమ పథకాలు దాదాపు అందరికీ అందాయని చెప్పొచ్చు. ఈ గ్రామ వాలంటీర్ సచివాలయాలు గానీ, లేకుంటేనా ఆర్‌బీకే సెంటర్‌లు గానీ, ఈ నియోజకవర్గంలో బలంగానే జరిగాయని చెప్పొచ్చు. సో, ఈ అన్ని రీజన్స్‌తో ఈ నియోజకవర్గం వచ్చేసి వైఎస్ఆర్‌సీపీ ఈజీగా గెలిచే సీట్ అవుతుందనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ ప్రిడిక్షన్‌తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా స జనసేనకు కూడా ఈ ఓట్లు లేకపోవడం వల్ల ఈ నియోజకవర్గం వైఎస్ఆర్‌సీపీ ఖాతాలోకి ఈజీగా ఎళ్ళే అవకాశాలున్నాయి. సో, అలాగని ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.